ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. అప్పట్లో జైలుకి ఒక కొత్త వ్యక్తి వచ్చాడనుకోండి. అంటే హుహు. క్రిమినల్ కాదు. ఏదో కేసులో వచ్చాడు. వచ్చాడనుకోండి. ఆయన ఎలా అడ్మిట్స్ తీసుకుంటారో, ఎలా ప్రొసీజర్ ఏ విధంగా ఉండేదండి అప్పట్లో? ఇప్పుడంటే మారింది కదా! అట్లే మారలేదండి. ప్రొసీజర్ ఈజ్ సేమ్. ఇప్పుడు లోపటికొస్తాడు. లోపటికి రాగానే ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ జైల్ చిన్న జైల్ అయితే డిప్యూటీ జైలర్ తీసుకుంటాడు. సెంట్రల్ జైల్ అయితే జైలర్ ఉంటాడు. జైలర్ చూస్తాడు. ఆ వారెంట్ చెక్ చేసుకుంటాడు. అంత వారెంట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటాం. చూసుకున్న తర్వాత మేము కరెక్ట్ ఉంటే సంతకం పెట్టేస్తే డిప్యూటీ జైలర్ రాసుకుంటాడు. అప్పుడే అతనికి ఏం చేస్తామంటే అతనికి ఇవ్వాల్సిన బెడ్డింగు, అతనికి ఇవ్వాల్సిన ప్లేటు, గ్లాసు అవన్నీ ఇచ్చేసి లోపలికి పంపించేస్తాం. లోపలికి పోయే ముందు టోటల్ చెక్ చేస్తారు. ఎవరైనా కానీ, ఎంత పెద్ద ఖైదీ అయినా కానీ. పుట్టుమచ్చలు కూడా చూస్తారట కదండి. యా చూడాలి కదా. మరి వచ్చిన అతను ఇప్పుడు పోలీస్ తీసుకొచ్చారు ఒక పర్సన్ని, ఆ వారెంట్ ఉన్న పర్సన్ ఇతనేనా కాదా అనేది మాకు ఎట్లా తెలుస్తుంది? కంపల్సరీ మేము పుట్టుమచ్చలు చూడాల్సిందే. అతను ఇంకా క్రాస్ చెక్ కూడా చేసుకోవాల్సిందే. ఈ కేసు నువ్వు చేసావా, నువ్వే చేసావని. ఇప్పుడు పోలీసు సపోజ్ వేరే పర్సన్ తీసుకొచ్చారనుకోండి, వారెంట్లు ఉన్న అతని కాకుండా వేరే అతను తీసుకొచ్చారు. తర్వాత లోపలికి పోయిన తర్వాత అసలు వాడు వచ్చి బయట ఉన్నాడని చెప్పి గొడవ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా ఎట్లుంటుంది? అప్పుడు బాగుండదు కదా. మేమే రెస్పాన్స్ అవుతాం దానికి. అందుకని మేము ముందు చూసుకుంటాం. సార్, తీసుకొచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి పుట్టుమచ్చలు చూసి వాడిని సాగ్రినేట్ చేస్తారు. అంటే మొదటిసారి నేరం చేసిన వాడిని, రెండోసారి చేసిన వాడిని, ఆల్రెడీ 50 వచ్చి లెఫ్ట్ అందరు కలిపి చూస్తారా, లేదా సెపరేట్ పెడతారండి? క్రైమ్ని బట్టి మారుస్తుంటారా? ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మాత్రం ఒకటే దగ్గర పెడతాం. ఫస్ట్ వచ్చిన రోజు మాత్రం ఒకటే దగ్గర పెట్టి వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం మేము. అబ్జర్వ్ చేసిన తర్వాత నెక్స్ట్ డే సూపరింటెండెంట్ చూస్తాడు. ఎవరైనా రాని వాళ్ళందరినీ నెక్స్ట్ డే రౌండ్స్లో సూపరింటెండెంట్ చూస్తాడు. చూసిన తర్వాత క్రైమ్ను బట్టి కొంచెం లేకుంటే మా బ్యారెక్ల అకామిడేషన్ బట్టి మేము మారుస్తుంటాం. మార్చిన తర్వాత క్రైమ్ బట్టి వాళ్ళకి డివైడ్ చేస్తారు. మొదటిసారి నేరం చేసిన ఒకలాగా, రెండోసారి రిపీట్కి వచ్చిన ఒకలాగా పెడతారా? అట్లేం పెట్టడానికి అంత అవకాశం అయితే లేదు. కానీ కొత్తగా ప్రిజనర్స్ మటుకు మేము సపరేట్ చేస్తాం. కానీ కొత్తగా నేరం చేసిన వ్యక్తి వచ్చి తర్వాత వాళ్ళతో కలిసాడు అనుకోండి, వాళ్ళు కూడా వారిలాగా అవుతారు కదా. ఛాన్స్ అయితే ఉంటుంది. ఛాన్స్ అయితే ఉంటుంది కానీ మరి అంత ఇదిగా పెట్టలేము. ఇప్పుడు అన్ని మీరు చెప్పినట్టు చెప్పాలంటే చాలా అవసరం మాకు. కాకపోతే ఒక్కటి చేస్తాం మేము, హ్యాబిచువల్స్ వస్తారు. వెరీ హ్యాబిచువల్స్ అంట వాళ్ళు. ఇక బాగా ఎప్పుడు వస్తుంటారు పోతుంటారు. వాళ్ళకి జైలు అంటే అత్తగారి ఇల్లు అనుకో. అట్లాంటి వాళ్ళని మాత్రం కొంచెం సపరేట్ పెడతాం. అంతేగాని ఇక ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అట్లా అంతా ఇది ఏమి ఉండదు. జైల్లోకి వచ్చిన తర్వాత మీ నిబంధనల ప్రకారం ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఒకవేళ నిబంధనలు దాటి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఎలా ఉంటుంది? మా దగ్గర ఉంటాయి కదా, మా జైలు మాన్యువల్ ప్రకారం ప్రిజన్ పనిష్మెంట్స్ ఉంటుంది. అఫెన్సెస్ పనిష్మెంట్స్ ఎలా ఉంటాయండి? పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే వానికి ములాఖత్ ఉంటుంది కదా, వారంలో 2 సార్లు ములాఖత్ కట్ చేస్తాం. ఇంతకుముందు అంటే లెటర్స్ ఉంటుండే, ఇప్పుడంతా లెటర్స్ ఏం లేవు. వాళ్ళు లెటర్ సెండ్స్ కట్ చేస్తాం. ఇంకా వాళ్ళకి వచ్చే ములాఖతులు కట్ చేయడము అంతే. ఇంకా రేషన్ చేయనిట్లేదు. వీ హ్యావ్ టు గివ్ ద ఫుడ్. రేషన్ ఏం చేయని. కానీ కొంతమంది హంగర్ స్ట్రైక్ చేయాలనుకుంటారు, పర్మిషన్ ఇస్తారా? పర్మిషన్ ఇవ్వం. బలవంతం చేస్తారు కదా నక్సలైట్ ఖైదీ లాంటి వాళ్ళు. చేస్తుంటారు, వాళ్ళు బలవంతంగా చేస్తారు అంతే. చేస్తే దానికి మళ్ళీ రూల్ వేరే ఉంది. వాళ్ళని సపరేట్ చేయడము, వాళ్ళకి ఇంటర్వ్యూస్ అలో చేయకపోవడము, డైలీ డాక్టర్తో చెక్ చేయించడము, హెడ్ ఆఫీస్కి మేము డైలీ రిపోర్ట్ పంపడము. ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు జైల్లో ఇంకా స్ట్రైక్ చేస్తే లాభం లేదు, మీకు ఏమైనా కావాలంటే మేము మాకు చెప్పండి, మేము పై ఆఫీసర్లకు పంపిస్తాం మేము అని చెప్తాము. ఈవెన్ దో వాళ్ళు చేస్తుంటారు, నక్సలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా లేరు కానీ చేసేవాళ్ళు ఒకప్పుడు. చేస్తే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు ముషిరాబాద్ జైల్లో చాలా రోజులు చేశారు. అప్పుడు నేను ట్రైనీ డిప్యూటీ జైలర్ ఉన్నప్పుడు. కానీ తర్వాత ఇక మానేస్తారు. సార్, 5 సంవత్సరాల్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పారు, ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మీ మాటలు విని ఒక ఖైదీలో కానీ పరివర్తన వచ్చిందని. అది చెప్పాలంటే నేను కొంచెము అంటే ఒకటి రెండు చెప్పలేము మేము. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఫస్ట్ మా జైల్ డిపార్ట్మెంట్ పేరేంటి మీకు ఐడియా ఉందనుకుంటా. ఇట్స్ నాట్ జైల్ డిపార్ట్మెంట్, జైల్ కాదు, జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అండి మాది. ఈ స్టార్టింగ్లో నా కెరీర్ స్టార్టింగ్లో ఈ కరెక్షనల్ సర్వీసెస్ అనేది పక్కన పెట్టి ఓన్లీ జైల్ డిపార్ట్మెంటే పట్టుకున్నాం. తర్వాత డీజీలు వచ్చిన తర్వాత ఇప్పుడు కృష్ణారావు గారు అనుకోండి, బాసిత్ గారు అనుకోండి, లాస్ట్లో వినయ్ కుమార్, వికే సింగ్ గారు కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కరెక్షన్ సైడ్ ఎక్కువ చేసాం మేము.
ముఖ్యంగా పర్టికులర్గా నా పర్సనాలిటీ ఏంటంటే మేము ఎప్పుడు ఖైదీని కొట్టాను. వెరీ రేర్, మరీ విసిగిచ్చి అతను ఇంకా తప్పదు అన్నప్పుడు తప్ప ఐ వాంట్ టు చేంజ్ దట్ పర్సన్. అట్లా చాలామందిని మార్చాం. బహుశా నేను అనుకుంటా వాళ్ళు ఇప్పుడైతే జైల్లోకి నేను రిటైర్ అయిపోయి 6 years అయిపోయింది. ఇప్పుడైతే జైళ్ళలోకి వాళ్ళు వస్తున్నారని నేనైతే అనుకోవట్లేదు. చాలామందిని మార్చాము. ముఖ్యంగా మెడికల్ ఫెసిలిటీస్ బాగా కల్పించాము. ఏ ఖైదీకి కానీ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా పర్సనల్గా దగ్గరకుండి తీసుకెళ్లే వాళ్ళం మేము హాస్పిటల్కి. నా దృష్టి మొత్తం కరెక్షన్ సైడే. వీడు మళ్ళీ రాకుంటే ఉంటే బాగుండు అనే ఉద్దేశంగా వాళ్ళకు టీచ్ చేయడం కానీ, వాళ్ళను ఇప్పుడు మేము కూర్చున్నప్పుడు పిలుచుకొని ఎందుకు చేస్తావురా ఇట్లా మీ తల్లిదండ్రులు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నిజామాబాద్లో ఖైదీల బంధువులను పిలిపించి మాట్లాడించాం. అది మా బీకే సింగ్ గారు చెప్పారు అప్పుడు, ఇట్లా చేయండి అని. ఖైదీల బంధువులు తల్లిదండ్రులు జైలు లోపలి పిలిపించి, ఖైదీలు అంటే అందరు కాదండి, ఓన్లీ హ్యాబిచువల్సే. ఈ హ్యాబిచువల్స్ దొంగతనాలు చేసే వాళ్ళను పిలిపించి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పించి, వాళ్ళతో మాట్లాడిపించి, వాళ్ళ బాధలు తల్లిదండ్రి బాధ వాళ్ళ ముంగడ చెప్పుకుంటుంటే మేము చెప్పి వాడిని మార్చి అట్లా చాలా ట్రై చేసాం. నాకు చాలా ఉన్నాయి గుడ్ థింగ్స్. చాలా ఖైదీలను మార్చడంగా, ఖైదీలను వాళ్ళని పరివర్తన చేయడానికి నా ప్రయత్నం మట్టుకు నేను సఫలీకృతమైననే నేను అనుకుంటున్నాను. మీ ఊరిని తీసుకుంటే ఇంట్లో అత్తగారు, మామగారు, పిల్లలు అదొక సంసారం. ఇప్పుడు మీరు సెపరేట్ సంసారం. ఈయన ఉదయం వెళ్తే సాయంత్రం వస్తారు. మరి పిల్లలు అందరు ఎలా చూసుకునేవారండి? పిల్లలు అడుగుతారు కదా, మన మమ్మీ డాడీ అని అడుగుతారు కదా. అంటే వాళ్ళకి కూడా అలవాటు అయిపోయిందండి. వాళ్ళు మార్నింగ్ వెళ్ళడము 6:30కే వెళ్ళిపోయేవారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు స్కూల్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఉండరు, వీళ్ళు వచ్చేసరికి నైట్ కూడా ఒక్కొక్కసారి పడుకునేవాళ్ళు వాళ్ళు. కాకపోతే ఎంత టైం ఉన్నా కూడా, ఎంత బిజీ ఉన్నా కానీ ఫ్యామిలీకి చాలా టైం ఇచ్చేవాళ్ళండి. తను మాట్లాడేవారు, పిల్లలతో చాలా స్పెండ్ చేసేవారు. ఒక ఫ్రెండ్ లాగా పిల్లలతో ఎప్పుడు ఫ్రెండ్ లాగా ఉండేవాళ్ళు, మాతో అయినా పిల్లలతో అయినా. ఏంటంటే లక్ ఏంటంటే నాకు జాబ్ వచ్చేసరికి నా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. స్కూల్కి వెళ్ళడం అంటే ఇన్ ద సెన్స్ ఫస్ట్ క్లాస్, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఆ రేంజ్లో ఉన్నారు కాబట్టి అంత ఇబ్బంది అవ్వలేదు. దే ఆర్ అండర్స్టూడ్. ఒక 1-2 years అయితే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ వచ్చింది. అసలు నా జాబ్ ఏంది, నా జాబ్ నేచర్ ఏంది అనేది వాళ్ళకి కొంచెం అర్థమైపోయింది. కానీ పిల్లలు జైలు పోలీసులు పిల్లలు అనగానే మా నాన్న పోలీస్ అని కొంచెం మంది స్కూల్లో చెప్పుకుంటారు. అలా చేసేవారు మీ పిల్లలు ఏమైనా? లేదండి, చేసేవాళ్ళు కాదండి. మీరు ఎవరో తెలుసా పోలీసు వాడు కొడుకు, జైలు అలా పెంచాలి లేదండి. అసలు అంటే మా కొడుకులు నేను పోలీస్ అది పెట్టుకుంటేనే నా కార్ దగ్గర అది పెట్టుకుంటేనే అది తీసేసేంత వరకు ఊకోలేదు. ఎందుకు? నో ఎందుకు నువ్వు ఎదు పెట్టుకుంటావు, నువ్వు రిటైర్డ్ అయిపోయారు అంటే ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుందామని దీంతోని అని. కానీ ఎంత జరిగినా స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ లో పేరెంట్ టీచర్ మీటింగ్ కి ఇద్దరు వెళ్ళాలి కదా. అప్పుడు మరి ఎలా గ్యాప్ ఎలా మేనేజ్ చేసేవారండి? అంటే అప్పుడు పిల్లలు చదువుకునే టైం ఇంత పేరెంట్స్ మీటింగ్స్ పెట్టేవాళ్ళు కాదండి. కానీ యాన్యువల్ డే యాన్యువల్ డే ఎంత పిల్లలు మైండ్ మెచ్యూర్ అయినా స్కూల్ విడిచిపెట్టే సమయంకి వాళ్ళ నాన్న వచ్చారు, మా నాన్న రాలేదు అని అడుగుతుంటారు. లేదండి, అలా వాళ్ళ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయారండి. అంటే జాబ్కి వెళ్తారు, అలా క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం కదా, వాళ్ళకి చూస్తుండేవాళ్ళు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యేవాళ్ళం. పెద్ద ఏముంది, ఒక 2 hours పోయడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోతుండే. సాధ్యమైనంత వరకు అటెండ్ అయ్యేవాళ్ళం. ఎక్కువ నేను వెళ్ళేదాన్ని. నల్గొండ నుంచి ఎక్కడికి వచ్చారండి? నల్లగొండ నుంచి చెర్లపల్లికి వచ్చా. మీరు చెరువు నుంచి సముద్రంలోకి వచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. అక్కడ నల్గొండ అడ్మినిస్ట్రేషన్ వేరు, ఇక్కడ వేరు. ఇక్కడ పెద్ద పని ఏమి ఉండకపోతే అప్పుడు నేను వచ్చినప్పుడు 10 మంది డిప్యూటీ జనరల్ ఉంటాం. అప్పుడు మేము చెర్లపల్లి అంటే హైటెక్ జైలు అప్పుడే ఓపెన్ అయింది. చెర్లపల్లిలో ఉన్న తర్వాత అనుకోకుండా మా బ్యాచ్మేట్ ఒక అతను కిషోర్ కుమార్ అని సిద్దిపేటలో వర్క్ చేస్తా ఉండే. అతను చనిపోయాడు సిద్దిపేటలో. అయ్యో. మా డిస్ట్రిక్ట్ సిద్దిపేట. చనిపోయినప్పుడు మా ఐజీ నరసింహారెడ్డి గారు వారు మా జైలుకి వచ్చాను చూడడానికి. ఆయన మీరు అతనితో కలిసి అతను ఒక గమ్మతిగా మాట్లాడుతుంటాడు. ఏమయ్యా సిద్దిపేట ఖాళీ అయింది పోతావా అన్నాడు. మీరు పంపిస్తే పోతా సార్ అన్నాడు. జస్ట్ 3 months అయింది అప్పుడు వచ్చి. నేను ఇంకా ఫ్యామిలీని తీసుకురాలే, దే ఆర్ నల్గొండ ఓన్లీ. అయితే సార్ పోతే సార్ అంటే ఇక ఆర్డర్ ఇచ్చిండు, హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, ఆర్డర్ పంపించాడు. జస్ట్ అప్పుడు 3 months సరే సర్వ్ చేసిన నేను. అక్కడ నుంచి సిద్దిపేట వెళ్ళిన. సిద్దిపేట సబ్ జైలు, నల్గొండనేమో డిస్ట్రిక్ట్ జైలు, చెర్లపల్లి సెంట్రల్ జైలు. అక్కడ నుంచి సిద్దిపేట వెళ్ళా సబ్ జైలుకి వెళ్ళి. అక్కడ సూపరింటెండెంట్ నేనే, సబ్ జైలు సూపరింటెండెంట్. అక్కడే ఉందండి మీకు? అది చిన్న జైలు,
చాలా చిన్న జైలు. మహా అంటే ప్రిజనర్స్ ఒక 30 మంది 40 మంది. ఎంతకాలం చేశారు అక్కడ? అక్కడ నేను 4.5 years చేశాను. కొంచెం మొత్తం ఫ్యామిలీ అంతా సిద్దిపేటకి వచ్చారు. అంటే ఇక వాళ్ళ పిల్లల చదువు ఆ ఇయర్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ నల్గొండ నుంచి సిద్దిపేటకే ట్రాన్స్ఫర్ చేశాం, షిఫ్ట్ చేశాం. సిద్దిపేట నుంచి మళ్ళీ మరి చర్లపల్లికి వచ్చారా? సిద్దిపేట 4.5 years చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ వచ్చింది. సార్ సిద్దిపేటలో 4.5 సంవత్సరాల్లో మీ బెంచ్ మార్క్ ఏముందండి అక్కడ? సిద్దిపేట సబ్ జైల్ అండి. సబ్ జైల్లో సబ్ జైల్ అయినా మాక్సిమం నేను ఎందుకంటే ఒకటి ఏం చేశానంటే, మా అక్కడ కొంచెం ఫ్రెండ్షిప్ ఉంటుంది కదా, మా ఓన్ డిస్ట్రిక్ట్ కదా, తెలిసిన వాళ్ళని పట్టుకొని జైల్లో సదుపాయాలు కల్పించినాము. లోపల ట్యాంక్ లేకుండే, వాటర్ ట్యాంక్ ఒకటి చేయించాము, ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ ఒకటి పెట్టించాము అప్పుడు ఈ లయన్స్ క్లబ్ వాళ్ళతోని. అట్లా కొన్ని చేసాం. ఎవ్రీ ప్రిజనర్స్ వెల్ఫేర్ డే గ్రాండ్గా చేసేవాళ్ళం. ప్రిజనర్స్ మీకు ఐడియా ఉందనుకుంటే October 2 ప్రిజనర్స్ వెల్ఫేర్ డే చేస్తాం. ఆ రోజు బాగా గ్రాండ్గా చేసేవాళ్ళం. ఖైదీలకు మంచి ఒక అతను గంజి రాజమౌళి అనుకుంటా అతని పేరు. అతను ఖైదీలకు అందరికీ అప్పుడు ఆ టైంలోనే మంచి ప్లేట్లు ఇచ్చాడు. గ్లాసెస్ డొనేట్ చేసేవాళ్ళు. డొనేషన్స్ ఎక్కువ తెప్పించేవాడిని బికాస్ ఆఫ్ నా నేటివ్ ప్లేస్ కాబట్టి. సార్ మీరు పనిచేసిన టైంలోనే సిద్దిపేట పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయిన వాళ్ళు పట్టుకొని మీ జైల్లో పెట్టారు. నా పీరియడ్ కాదు అది. నా పీరియడ్లో ఒకటి ఏం జరిగిందంటే, సిద్దిపేటది తొగుట అనే ఒక ఏరియా ఉంటుంది మా దగ్గర. మధుకర్ స్వామి అని ఒక ఇన్స్పెక్టర్ ఒక లాకప్ డెత్ కేసులో అరెస్ట్ అయ్యాడు. సిన్హా గారు ఓఎస్డి అప్పుడు ప్రకాష్ రెడ్డి గారు ఉండేవారు. ఎస్ ఎగ్జాక్ట్లీ, ప్రకాష్ రెడ్డి గారు ఉండేవారు. ప్రకాష్ రెడ్డి గారు రోజు నాకు క్లాస్. ముఖ్యంగా ఈ మధుకర్ స్వామి అంటే వాళ్ళకి పడకపోతుండే. ఈ ఓఎస్డి ఈయనకు డిఎస్పికి పడకపోతుండే. ఈయన కొంచెం హై లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుండే. అప్పుడు దొరికిండని చెప్పి రోజు సతాయించేవాడు నన్ను. ఏమని? ఏమొస్తున్నారు, ఏమని ఇస్తున్నావా ఆయనకు, అందరు ఖైదీలాగానే ఉంటున్నారా అంటే, అట్లే ఉంటున్నారు సార్, ఏమైనా ఫుడ్ ఇస్తున్నావా, ఏమి ఇవ్వట్లేదు సార్. అప్పుడు ఎంతమంది అండి, ఒక సిఐ, ఎస్ఐ కరీముల్లా షావల్ అయిన ఒక ఎస్ఐ, ఇంకొక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్ 4 కానిస్టేబుల్, అంతమంది జైల్లోనే ఉన్నారు. అవును, ఐడియా ఉంది. అదే టైంలో ఒక ఎస్ఐ ఏసీబీ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎక్కడ? దుబ్బాకలో. ఆయన తీసుకొచ్చారు. అప్పుడే తీసుకొస్తే ఇంకా నేను అడ్మిషన్ తీసుకోలే. ఇంకా ఆల్రెడీ ఒక సిఐ ఉన్నాడు, ఇప్పటికే ప్రాబ్లం ఉంది. విలేకరులు చుట్టూ తిరుగుతూనే ఉంటారు జైలు చుట్టూ, వానికి దగ్గరికి ఎవడు వస్తున్నాడు, మధుకర్ స్వామి దగ్గరికి, అది ఇది అని. రామలింగారెడ్డి అని చనిపోయింది ఒక ఎమ్మెల్యే. అప్పుడు ఈ వాజ్ ఇన్ వార్తా విలేకరి అతను అప్పుడు సిద్దిపేటలో. ఆయన మేము తీసుకోవాలి అడ్మిషన్. అంటే మేము హెడ్ ఆఫీస్ మా డిఐజీ ఫోన్ చేసి అడిగాము. పోతే వద్దొద్దు, నీ దగ్గర వద్దు, చెర్లపల్లి పంపించేసే అన్నారు. ఇంకా చెర్లపల్లి పంపించేసా. సరే, మధుకర్ స్వామి గారు అందరు మీద ఉన్నారు కదా, సిఏగా ఉండేవారా లేదు ఆ దర్పం లేకుండా మామూలుగా ఉండేవారా? ఇంకా లోపలికి వచ్చిన తర్వాత సిఐ ఉంది. ఆ జైలు ఎట్లుంటుంది అంటే, ఒక 5 cells ఉంటాయి. వాళ్ళకు ఒక సెల్ ఇచ్చేసాం, సెల్లో ఉన్నారు అంతే. కానీ మిగతా క్రిమినల్స్ నుంచి వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా? ఉన్నాయండి. అది సెంట్రల్ జైల్లో పాసిబిలిటీ ఉంటుంది. సిద్దిపేటలో టిల్ దెన్ ఖైదీలు ఒకవేళ గుర్తుపట్టినా భయపడ్డట్టే ఉండేవారు. అట్లాంటి ఇదేం రాలేదు, అట్లాంటిది ఏం జరగలేదు. మధుకర్ స్వామి గారు టైం తర్వాత ఎక్కువగా ప్రకాష్ రెడ్డి గారు వేధించేవారా మీకు? వేధించడం కాదు కానీ ఫోన్లు చేసేవాడు. ఏమయ్యా ఎట్లా ఉంది, ఏమంటున్నాడు మా సిఐ, అట్లా అంటే అది పడింది కదా. ఇక వాళ్ళకు మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఏమంత ఐడియా ఉంటుంది కానీ అడిగేవాళ్ళు. ఈ విలేకరులు కూడా, ఈ రామలింగారెడ్డి అయితే ఇక నేను బయట కనబడి, అన్నా ఏమిస్తున్నావు సిఐకి అనేవాడు. ఏమి ఇస్తలేను, కావాలంటే అక్కడ నా జైలు ముంగట ఒక 10 వేసుకొని కూర్చొని చూస్తుండు, ఏమి ఇస్తలేము. నార్మల్గా వాళ్ళు కూడా ఏమి అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ మధుకర్ స్వామి వాళ్ళు కూడా ఏం అడిగేవాళ్ళు కాదు. సార్ సిద్దిపేట నుంచి అడిగి వచ్చారండి? చెర్లపల్లి. ఓకే, ఇక్కడే ఉందండి మీకు ఎక్స్పీరియన్స్. వచ్చిన కొత్తలోనే ఒక ఖైదీ పారిపోతాడు. ఖైదీ పారిపోయింది ముందే. నేను అప్పుడు 3 months ఉన్నాను కదా, ఆ టైంలోనే. ఎలా పారిపోయారండి ఆయన? అది నాకు అది గుర్తు రావట్లేదు. సమ్ యోగా ప్రాక్టీస్ ఏదో చేసేది, దానికి వాళ్ళు చేసే వాళ్ళందరినీ ఒక బ్యారక్లో వేసి, డిఫరెంట్ బ్యారక్స్లో ఉంటారు చెర్లపల్లి జైల్లో. చేసే వాళ్ళందరూ ఆ బ్యారక్లోకి పోవాలి. మార్నింగ్ 4:30కి వాళ్ళు అన్లాక్ చేసి తీసుకుపోయేవాళ్ళు. అందులో ఒక ఖైదీ అప్పుడు ఎస్కేప్ అయ్యిండు, కానీ ఎట్లా ఎస్కేప్ అయ్యిండు అనేది ఇంకా ఇప్పటికీ అదేమో అర్థం కావట్లేదు. కాకపోతే గేట్ పై నుంచే పోయిండని అనుకుంటున్నారు. అప్పుడు కొత్తగా అయింది జైలు. మెయిన్ గేట్ ఉంటుంది కదా, దానికి పైప్స్ ఉంటుండే. ఆ పైపులు పట్టుకొని పోయేవాళ్ళు. పైపులకు ఏం లేకుండే, కన్సిల్ కాలే పైప్స్. పైన కూడా లైవ్ వైర్ లేకుండే జైలుకి అని అనుకున్నారు అంతే. మరి కొంతమంది అట్లా పోయిండా, మన గేట్లో నుంచి
వాళ్ళను మా జవాన్లను ఏమన్నా మాట్లాడించిపోయిందా కానీ ఇప్పటికీ దొరకలేదు. అని అనుకుంటున్నాను. నేనైతే దొరకలేదని సార్ అనుకుంటున్నాను. జైలు మాన్యువల్ ప్రకారం ఉదయం 6 గంటల తర్వాత లాకప్ ఓపెన్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ. అయితే 4:30 స్పెషల్ పర్మిషన్ తీసుకున్నారు దానికి, ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి. ఓకే. దాని పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఆ కోర్స్ పేరు. ఆ కోర్స్ కండక్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని కండక్ట్ చేశారు. లేదంటే ఇంకా కంపల్సరీ మార్నింగే అన్లాకింగ్ చేస్తాం, అన్లెస్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే తప్ప. ఈవినింగ్ అండి లాకప్ ఎన్ని గంటలకి? 6కా? ఇంకా మాకు టైం ఉండదు. బిఫోర్ సన్సెట్, అచ్చా. విత్ ఇన్ గుడ్ లైట్. సన్సెట్ కాకముందు మంచి వెళ్తురు ఉన్నప్పుడే పంపాలి వాళ్ళని. ఎందుకండి? ఎందుకంటే అంటే సపోజ్ వాడు నైట్ అవుతుంది, ఎక్కడో ఒకటి దాక్కుంటాడు, దొరకడు, అప్పుడు ఎట్లా చేస్తారు? మళ్ళీ లాకప్ మాకు టాలీ కావాలా. మాకు ఎట్లుంటుందంటే అందరి ఖైదీలను రూమ్లో పెట్టిన తర్వాత లాక్ చేసి ఏ రూమ్లో ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తీసుకొస్తారు. ఆఫీస్లో ఒక లెక్క ఉంటుంది, రాత్రి ఎంతమంది ఉన్నారు, పొద్దున్న ఈ రోజు ఎంతమంది వెళ్ళారు, ఎంతమంది వచ్చారు, తర్వాత ఎంతమంది ఉండాలి, ఆ లెక్క టాలీ కావాలి మాకు. ఒక టాలీ అయ్యేంత వరకు మేము ఎవ్వరం కూడా జైలు వదిలిపెట్టి పోనీకి లేదు. ఒక్కసారి ఇట్లే ముషిరాబాద్లో ఒక ఖైదీ, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు చెత్త బండి ఉండే, అక్కడ నుంచి అన్ని చెత్త కలెక్ట్ చేయడానికి చెత్త బండి ఉండే, చెత్త బండిలో పోయి పట్టుకున్నాడు. పారిపోదామా? పారిపోదామని ఏం కాదు, మరి అతనికి వానికి ఇక హెల్త్ బాగాలేదో ఏంటో కానీ చెత్త బండి ఉంటే ఎట్లా పారిపోతాడు? అంత ఈజీ కాదు పారిపోవడం. ఇంకా లాకప్ అవ్వదు. ఇక వాడు ఒకడు తక్కువ వస్తున్నాడు, ఒకడు తక్కువ వస్తున్నాడు, అంతా తిరుగుతారు, మళ్ళీ చెక్ చేస్తారు, ఒక్కొక్క బ్యారకు మళ్ళీ కూర్చునే పెడతాము, మళ్ళీ అదో పనిష్మెంట్ వాళ్ళకు. ఎన్నిసార్లు లెక్క పెట్టాక దొరకట్లేదు. లాస్ట్లో 10-10:30కి ఎవరో మా వార్డర్ ఒక అతను చూసి, అరే సార్ ఇంట్లో వండుకున్నాడు ఒక అతను అంటే, అని లేపి పంపించాం. అట్లా ఉంటుంది.